హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు కథ ఆస్ట్రేలియాలో మొదలవుతుంది. అక్కడ మనం గ్రేగ్ అలాగే హేదర్ అనే ఒక జంటను చూస్తాం. వాళ్ళిద్దరూ టూరిస్టులు. వాళ్ళిద్దరూ ఒకే హోటల్లో బస చేస్తారు. అక్కడే వాళ్ళకి పరిచయం అవుతుంది. వాళ్ళు తమ గ్రూప్తో కలిసి ఆస్ట్రేలియాలో తిరగడానికి వచ్చారు. కానీ వాళ్ళు తమ గ్రూప్ నుండి విడిపోయి షార్క్ కేజ్ ఎక్స్పీరియన్స్ కోసం బయలుదేరతారు. ఇద్దరూ కలిసి టక్కర్స్ ఎక్స్పీరియన్స్ అనే ఒక కంపెనీకి చెందిన బోటు దగ్గరికి వస్తారు. ఆ కంపెనీకి షార్క్లతో ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తామని హామీ ఇస్తుంది. అక్కడికి చేరుకున్నాక ఆ టూరిస్ట్ ప్రదేశం పూర్తిగా నిర్మానుష్యంగా ఉండడం చూస్తారు. అక్కడ డేవ్ అనే ఒక ముసలి వ్యక్తి మాత్రమే ఉంటాడు. టక్కర్ ప్రస్తుతం సెలవుల్లో ఉన్నాడని, అందుకే అతను మిమ్మల్ని తీసుకువెళ్ళలేడని డేవ్ వాళ్ళతో చెప్తాడు. అప్పుడే ఉన్నట్టుండి టక్కర్ స్వయంగా అక్కడికి వస్తాడు. అతను తనని తాను బోటు కెప్టెన్గా పరిచయం చేసుకుంటాడు. ఈ టక్కర్స్ ఎక్స్పీరియన్స్ తానే నడుపుతున్నానని చెప్తాడు. నిజానికి టక్కర్ సెలవుల్లో ఉన్నా వాళ్ళిద్దరినీ తీసుకెళ్లడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత టక్కర్ వాళ్ళిద్దరినీ బోట్లో ఎక్కించుకొని సముద్రం వైపు బయలుదేరతాడు. దారిలో సంభాషణ సమయంలో టక్కర్ వాళ్ళిద్దరికీ తన పాత కథను చెప్తాడు. చిన్నప్పుడు తాను ఒక షార్క్ దాడి నుండి ప్రాణాలతో బయటపడ్డానని, దాని గాయాలు ఇప్పటికీ తన శరీరంపై ఉన్నాయని చెప్తాడు. దాంతోపాటు అతను వాళ్లకు వార్తాపత్రిక రిపోర్ట్ను కూడా చూపిస్తాడు. అందులో తన చిన్నప్పుడు జరిగిన షార్క్ దాడి గురించి ఉంటుంది. అందుకే ఆ రోజు నుండి తనకు షార్క్ల పట్ల ఒక విచిత్రమైన అభిమానం ఏర్పడిందని చెప్తాడు. ఈ ఉద్యోగం నీకు ఎంత కష్టంగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే నువ్వు షార్క్ దాడి నుండి బ్రతికి బయటపడ్డావు. అయినా కూడా మళ్ళీ షార్క్ల మధ్యలోనే పనిచేయాల్సి వస్తుంది. నీకు ఇది చాలా భయంకరమైన అనుభవంగా ఉంటుంది. నేను నీ స్థానంలో ఉంటే మళ్ళీ ఎప్పుడు నీళ్ల దగ్గరికి వెళ్లేదాన్ని కాదు అని హేదర్ అంటుంది. కానీ టక్కర్ అది షార్క్ తప్పు కాదని ఆమెతో చెప్తాడు. ఆ తర్వాత అతను నీటిలో రక్తాన్ని పోస్తాడు. దాంతో అక్కడ చాలా షార్కులు వస్తాయి. ఇప్పుడు డైవ్ చేసే సమయం వస్తుంది. అందుకే టక్కర్ హేదర్ మరియు గ్రేగ్ను ఒక ఇనుప పంజరంలో బంధించి నెమ్మదిగా నీటిలోకి దించుతాడు. చుట్టూ షార్కులు ఈదుతూ ఉంటాయి. దాన్ని చూసి హేదర్ భయపడి గ్రేగ్ చేతిని పట్టుకుంటుంది. నెమ్మదిగా తనను నిలదొక్కుంటూ ఆ థ్రిల్లింగ్ మూమెంట్ను ఆస్వాదించడం ప్రారంభిస్తుంది. ఇంత దగ్గర నుండి షార్క్లను చూడడం, అలాగే షార్క్లు దూకుడుగా ఉండవని తెలుసుకోవడం వాళ్లకు చాలా సరదాగా అనిపిస్తుంది. సరే, ఇక నవ్వుతూ ఆడుతూ వాళ్ళిద్దరూ తిరిగి బోటు పైకి వస్తారు. వాళ్ళు టక్కర్కు థ్యాంక్స్ చెప్తూ ఉండగానే టక్కర్ గ్రేగ్ గొంతులో కత్తి పొడిచి అతన్ని తిరిగి నీటిలో తోసేస్తాడు. హేదర్ అరుస్తూ ఉంటుంది. కానీ ఆ సముద్రం మధ్యలో ఆమె అరుపులు వినేవారు ఎవరూ ఉండరు. ఇక్కడ నుండి సీన్ షిఫ్ట్ అవుతుంది. మనకు జైఫిర్ అనే ఒక అమెరికన్ అమ్మాయి కనిపిస్తుంది. ఆమె సర్ఫింగ్ చేసిన తర్వాత గోల్డ్ కోస్ట్ దగ్గర ఉన్న ఒక దుకాణానికి చేరుకుంటుంది. అక్కడే ఆమెకు మోజెస్ అనే ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్తో పరిచయం అవుతుంది. అతను తన కారు కోసం ఒక ముఖ్యమైన కేబుల్ వెతుకుతూ ఉంటాడు. ఎందుకంటే అతని కారు స్టార్ట్ అవ్వడం లేదు. అందుకే అతనికి సహాయం కావాలి. ఇక జఫీర్ దగ్గర ఒక పెద్ద క్యాంపర్ వ్యాన్ ఉంటుంది. ఆమె అందులోనే నివసిస్తుంటుంది. అయినా కూడా ఆమె మోజెస్కు సహాయం చేయడానికి నిరాకరిస్తుంది. ఎందుకంటే ఆమెకు ప్రజలకు దూరంగా ఉండడం ఇష్టం. ఆ తర్వాత జఫీర్ బయట పార్కింగ్ లాట్కు చేరుకున్నప్పుడు ఆమె తన కప్లో దాచుకున్న ఐస్ క్రీమ్ తీసి రహస్యంగా తింటూ ఉంటుంది. అప్పుడే అక్కడ ఆమెకు మళ్ళీ మోజెస్ కనిపిస్తాడు. మోజెస్ మళ్ళీ జఫీర్ను సాయం అడుగుతాడు. కానీ జఫీర్ అతన్ని పూర్తిగా పట్టించుకోదు. అప్పుడు మోజెస్ ఒకవేళ ఆమె సహాయం చేయకపోతే దుకాణంలో ఆమె చేసిన దొంగతనం గురించి అందరికీ చెప్తానని సైగలతో బెదిరిస్తాడు. ఇది విని జఫీర్కు కోపం వస్తుంది. అక్కడ వాతావరణం చెడిపోవడాన్ని చూసి మోజెస్ వెంటనే తన స్వరం మార్చేస్తాడు. తాను తీవ్రమైన ఎండలో చాలా బ్లాకులు నడిచి వచ్చానని, అందుకే కారు వరకు తిరిగి వెళ్ళడానికి లిఫ్ట్ కావాలని సర్ది చెప్తాడు. జఫీర్ కాసేపు ఆలోచించి అతని మాటకు ఒప్పుకుంటుంది. ఈ సహాయం కారణంగా వాళ్ళిద్దరూ చాలా మాట్లాడుకుంటారు. దాంతో ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడడం మొదలు పెడతారు. ఎందుకంటే ఇద్దరికీ సర్ఫింగ్లో ఆసక్తి ఉంటుంది. దాని ఫలితంగా రాత్రికి జఫీర్ వ్యాన్ మోజెస్ ఇంటి బయట ఉంటుంది. వ్యాన్ లోపల వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉంటారు. ఆ సమయంలో మోజెస్కు తెలియకుండానే ఒక ఫిన్ కీని వ్యాన్ నుండి బయటపడేస్తాడు. అది సర్ఫింగ్ బోటుకు పిన్ పెట్టడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మోజెస్ ఈ సంబంధం పట్ల సీరియస్గా ఉంటాడు. మనం ఏదో ఒక కారణం వల్లే కలిశామని, అందుకే మనం కలిసి ఉండాలని అతను అంటాడు. కానీ జఫీర్ ఒక చోట ఉండే రకం కాదు. ఆమె మోజెస్ ఇంటి లోపలకు కూడా వెళ్ళదు. అయితే మోజెస్ మాత్రం ఆమెపై మనసు పారేసుకుంటాడు. ఆమె కోసం వంట కూడా సిద్ధం చేస్తూ ఉంటాడు. కానీ మోజెస్ ప్యాన్ కేకులు తయారు చేసి తీసుకువచ్చేసరికి జఫీర్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాంతో మోజెస్ చాలా బాధపడతాడు. ఆ తర్వాత జఫీర్ సర్ఫింగ్ చేయడానికి ఒక బీచ్కి వెళ్తుంది. అక్కడ వ్యాన్ పార్క్ చేశాక ఆమె తన సర్ఫ్ బోర్డ్కు ఫిన్ కీ పెట్టాల్సి ఉంటుంది. కానీ ఆమె దగ్గర ఫిన్ కీ ఉండదు. ఎందుకంటే దాన్ని మోజెస్ బయటపడేశాడు కదా. అక్కడే దగ్గరలో ఒక ట్రక్ ఆగి ఉంటుంది. జఫీర్ ఆ ట్రక్లో
పిన్ కీ కోసం వెతకడం ప్రారంభిస్తుంది. అప్పుడే ఆమెకు ఎవరో నడుస్తున్న అలికిడి వినిపిస్తుంది. ఆమె వెనక్కి తిరిగి చూడగానే ఎదురుగా టక్కర్ నిలబడి ఉంటాడు. అతను నవ్వుతూ ఆమె వైపు చూస్తాడు. టక్కర్ ఏమీ అడగకుండానే ఆమెకు ఒక పిన్ కీ ఇస్తాడు. తన దగ్గర ఇలాంటివి చాలా ఉన్నాయని చెప్తాడు. అంతేకాదు, ఒంటరిగా సర్ఫింగ్ చేస్తున్న జెఫిర్ ధైర్యాన్ని కూడా మెచ్చుకుంటాడు. ఆ తర్వాత జెఫిర్ అతనికి థ్యాంక్స్ చెప్పి తన సర్ఫ్ బోర్డ్ను సరిచేసుకోవడం మొదలుపెడుతుంది. అదే సమయంలో మోజెస్ జెఫిర్కు ఒక ఫుడ్ ఫోటో పంపి నాతో సర్ఫింగ్కి వస్తావా అని మెసేజ్ చేస్తాడు. కానీ జెఫిర్ రిప్లై ఇచ్చేలోపే వెనక నుండి టక్కర్ ఆమెను స్పృహ తప్పేలా కొట్టి తనతో పాటు తీసుకెళ్లిపోతాడు. చాలా దూరం డ్రైవ్ చేసిన తర్వాత అతను తన బోట్ దగ్గరికి చేరుకుంటాడు. తర్వాత జెఫిర్ను బోట్లో వేసి సముద్రంలోకి ఎక్కడికో తీసుకెళ్లిపోతాడు. తెల్లవారే సమయానికి మోజెస్ కూడా బీచ్కు చేరుకుంటాడు. కానీ జెఫిర్ అతనికి ఎక్కడా కనిపించదు. అప్పుడు అతను ఆమె ఫోన్కు ట్రై చేస్తాడు. కానీ ఫోన్ వ్యాన్ లోపలే రింగ్ అవుతూ ఉంటుంది. టక్కర్ తెలివిగా జెఫిర్ సర్ఫ్ బోర్డ్ను వ్యాన్ నుండి తీసి బయటపడేస్తాడు. కానీ ఫోన్ను అక్కడే వదిలేస్తాడు. దీనివల్ల జెఫిర్ సర్ఫింగ్ చేయడానికి వెళ్ళి నీటిలోనే మునిగిపోయి ఉంటుందని అందరూ అనుకుంటారు. మరోవైపు జెఫిర్కు స్పృహ వస్తుంది. ఆమె బోటు కింద ఉన్న గదిలో ఉంటుంది. అక్కడ ఆమెను ఒక మంచాన్ని కట్టేసి ఉంటారు. పక్క మంచంలో మనం కథ మొదట్లో చూసిన హేదర్ను కట్టేసి ఉంటారు. అంటే ఆమె ఇంకా బతికే ఉంది. జెఫిర్ భయంతో అరవడం మొదలు పెడుతుంది. కానీ ఆ సముద్రం మధ్యలో ఆమె అరుపులు వినేవారు ఎవరు ఉండరు. నేను చాలా ప్రయత్నించాను, కానీ ఇక్కడ సముద్రంలో మన అరుపులు మనకు తప్ప ఎవరికీ వినపడవు అని హేదర్ ఆమెకు చెప్తుంది. తాను కూడా చాలా కాలంగా ఇక్కడే చిక్కుకుపోయి ఉన్నానని ఆమె చెప్తుంది. ఇది విని జెఫిర్ ఇంకా భయపడిపోతుంది. జెఫిర్ సంఖ్యలు విప్పడానికి ఏదైనా వస్తువు కోసం వెతుకుతుంది. కానీ వాళ్ళ చుట్టూ అలాంటిదేమీ ఉండదు. ఇంతలో జెఫిర్ దృష్టి గోడపై పడుతుంది. దానిపై ఒక అమ్మాయి పేరు రాసి ఉంటుంది. ఆ పేరును చూసి జెఫిర్ కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంతకు ముందు కూడా ఒక అమ్మాయిని బంధించారని, ఇక తాను బతకనని నమ్మకం కుదిరినప్పుడు ఆశ వదులుకుని గోడపై తన పేరు రాసి ఉంటుందని ఆమెకు అర్థమవుతుంది. మరోవైపు టక్కర్ హాయిగా డెక్ మీద కూర్చొని చేపలు పడుతూ ఉంటాడు. ఇంతలో జెఫిర్ హేదర్ను నిన్ను వెతుక్కుంటూ ఎవరైనా వస్తారా అని అడుగుతుంది. నాతో పాటు ఒక అబ్బాయి ఉండేవాడు ఈ బోట్లోనే, కానీ అతనితో ఏమైందో నువ్వు తెలుసుకోవాలనుకోవు అని హేదర్ చెప్తుంది. కానీ ఆమె మాటలను బట్టి అతనికి ఏమైందో జెఫిర్ అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు హేదర్ అదే ప్రశ్న జెఫిర్ను అడుగుతుంది. జెఫిర్ చిన్న నవ్వుతో తన బాధను దాచుకుంటూ నన్ను కూడా ఎవరు మిస్ అవ్వరు అని చెప్తుంది. కానీ మోజెస్ ఇంకా తన గురించే ఆలోచిస్తున్నాడని జెఫిర్కు తెలియదు. జెఫిర్ వ్యాన్ను బీచ్ నుండి టో చేస్తున్నప్పుడు మోజెస్ చూస్తాడు. అప్పుడు అతనికి ఏదో తేడాగా ఉందనే అనుమానం వస్తుంది. ఎందుకంటే ఆ వ్యానే జెఫిర్కు ఇల్లు. అది లేకుండా ఆమె ఎక్కడికి వెళ్ళదు. అందుకే మోజెస్ నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. ఎందుకంటే ఇప్పుడు అతనికి జెఫిర్ గురించి ఆందోళన మొదలవుతుంది. కానీ అక్కడ ఉన్న పోలీస్ అతని మాటను సీరియస్గా తీసుకోడు. ఆమె ఒక తిరిగే సర్ఫర్, ఎక్కడికైనా తిరగడానికి వెళ్ళి ఉంటుంది అని అంటాడు. ఇది విని మోజెస్ స్వయంగా జెఫిర్ను వెతకడం మొదలు పెడతాడు. మరోవైపు జెఫిర్ రోజంతా చేతులు కాళ్ళు కొట్టుకుంటూనే ఉంటుంది. కానీ ఆమె బయటపడలేదు. రాత్రిపూట ఆమె దృష్టి హేదర్ బికినీ మీద పడుతుంది. దాని లోపల ఒక సన్నని వైర్ ఉంటుంది. జెఫిర్ ఆ వైర్ను తీసి సంకెళ్లు తెరవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే టక్కర్ వాళ్ళిద్దరి కోసం బ్రెడ్, నీళ్లు తీసుకొస్తాడు. ఆ గది చాలా వేడిగా ఉంటుంది. దానివల్ల ఇద్దరి గొంతులు ఎండిపోతుంటాయి. హేదర్ తొందరగా నీళ్లు తాగేస్తుంది. కానీ ఆమె తనను తాను కప్పుకుంటున్న తీరు చూసి టక్కర్కు అనుమానం వస్తుంది. టక్కర్ దుప్పటి తీయబోతుండగా జెఫిర్ అతని దృష్టిని మళ్లించడానికి నా తిండి నాకివ్వు అని అంటుంది. ఆ తర్వాత ఆమె కూడా నీళ్లు తాగుతుంది. కాసేపటికి టక్కర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జెఫిర్ మళ్ళీ సంఖ్యలు తెరవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అప్పుడే ఆమెకు మత్తు కమ్ముకుంటుంది. ఎందుకంటే టక్కర్ నీళ్లలో మత్తు మందు కలిపాడు. ఆమె తనను తాను విడిపించుకునే లోపే టక్కర్ ఆమెను పట్టుకుంటాడు. జెఫిర్కు స్పృహ వచ్చేసరికి ఆమె డెక్ మీద ఒక కుర్చీకి కట్టేసి ఉంటుంది. టక్కర్ హేదర్ను కూడా ఒక హార్నెస్కు కట్టి ఉంచుతాడు. అంతా రికార్డ్ చేయడానికి ఎదురుగా ఒక కెమెరా సెట్ చేసి ఉంటుంది. ఈ మొత్తం సీన్ను అతను తన షో అని పిలుస్తుంటాడు. టక్కర్ విచిత్రంగా మాట్లాడడం మొదలు పెడతాడు. అతను షార్క్లను పొగుడుతూ షార్క్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన జాతి, దేవుడి పైన కాదు కింద నీటిలో ఉన్నాడు, అక్కడే అంతా మొదలైంది, అక్కడే అంతా ముగుస్తుంది అంటాడు. ఆ తర్వాత టక్కర్ హేదర్ జుట్టులోంచి కొన్ని వెంట్రుకలు కత్తిరించి తన దగ్గర పెట్టుకుంటాడు. తర్వాత అతను నీటిలో రక్తం పోస్తాడు. దాంతో అక్కడ చాలా షార్క్లు వస్తాయి. అప్పుడు అతను హేదర్ను నీటిలోకి వదిలేస్తాడు. నీళ్లు హేదర్ కొట్టుకోవడం, రక్తవాసన వల్ల షార్కులు ఆమెపై దాడి చేసి చంపేస్తాయి. ఈ మొత్తం దృశ్యాన్ని టక్కర్ కెమెరాలో రికార్డ్ చేసుకుంటాడు. జెఫిర్ ఇదంతా తన కళ్ళారా చూస్తూ పూర్తిగా భయపడిపోతుంది. వణుకుతూ ఆమె తన పేరు హేదర్ పేరును కింది గోడపై రాయడం మొదలు పెడుతుంది. అప్పుడే ఆమె గమనిస్తుంది, గోడపై ఒక పేరు కాదు, చాలామంది అమ్మాయిల పేర్లు రాసి ఉన్నాయి. వాటిని తర్వాత పెయింట్తో కప్పివేశారు. అంటే టక్కర్ కేవలం ఒక సైకో మాత్రమే కాదు, ఒక సీరియల్ కిల్లర్ కూడా.
అతను చాలామంది టూరిస్ట్ అమ్మాయిల ప్రాణాలు తీశాడు. దీనికి సాక్ష్యం అతని దగ్గర ఉన్న వీడియో ఫుటేజీల కలెక్షన్. వాటితో పాటు ఆ అమ్మాయిల వెంట్రుకలు కూడా దాచిపెట్టి ఉంటాయి. ఇప్పుడు వాటిలో హేదర్ టేప్ కూడా చేరింది. తర్వాత టేప్ జెఫీర్ది కాబోతుంది. మరుసటి ఉదయం హేదర్ మిగిలిన శరీర భాగాలు నీటిలో తేలుతూ కనిపించడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మరోవైపు మోజెస్ ఇంకా జెఫీర్ కోసం బీచ్లో తిరుగుతూ ఉంటాడు. అప్పుడే అతనికి జెఫీర్ సర్ఫ్ బోర్డ్ దొరుకుతుంది. అది చూసి అతని ఆందోళన మరింత పెరిగిపోతుంది. ఎందుకంటే జెఫీర్ సామానంతా అక్కడే ఉంది, కానీ ఆమె మాత్రం ఎక్కడా లేదు. అంటే ఏదో తేడా జరిగింది. రాత్రి కాగానే టక్కర్ మళ్ళీ కిందకు వస్తాడు. అతను జెఫీర్ కోసం నీళ్లు, బ్రెడ్ తీసుకువస్తాడు. కానీ జెఫీర్ కోపంతో కాలుతో తన్ని ఆ సామానంతా పడేస్తుంది. కోపంగా, నిన్ను నువ్వు షార్క్ అనుకుంటున్నావా, కానీ నిజానికి నువ్వు ఒక పురుగువి మాత్రమే అని అంటుంది. అది విని టక్కర్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత జెఫీర్ దృష్టి దగ్గరలో ఉన్న బకెట్పై పడుతుంది. ఆమె ఆ బకెట్ హ్యాండిల్ విరిచి దానితో ఒక పదునైన ఆయుధం తయారు చేసుకుంటుంది. ఎందుకంటే టక్కర్ మళ్ళీ రాబోతున్నాడని ఆమెకు తెలుసు. జెఫీర్ నీళ్లు తాగలేదు కాబట్టి టక్కర్ ఆమెను మత్తులోకి పంపడానికి ఒక ఇంజెక్షన్ తీసుకువస్తాడు. కానీ అతను దగ్గరికి రాగానే జెఫీర్ అతనిపై బకెట్ పదునైన హ్యాండిల్తో దాడి చేస్తుంది. ఆ హ్యాండిల్ను అతని లోపలికి గుచ్చుతుంది. దాంతో టక్కర్ అరుస్తూ దూరంగా పడిపోతాడు. అప్పుడు జెఫీర్ తొందరగా అతని ప్యాంటు నుండి తాళం తీసి తనను తాను విడిపించుకుంటుంది. కానీ ఎలాగాల టక్కర్ ఆమె కాలికి ఇంజెక్షన్ గుచ్చడంలో సఫలమవుతాడు. దాంతో ఆమె నెమ్మదిగా స్పృహ కోల్పోవడం మొదలవుతుంది. పైకి వెళ్లి జెఫీర్ రేడియో ద్వారా సహాయం కోసం ప్రయత్నిస్తుంది. కానీ ఆమెకు ఎలాంటి స్పందన రాదు. అప్పుడే ఆమెకు దూరంగా ఒక బోటు కనిపిస్తుంది. ఆమె గట్టిగా అరుస్తుంది. కానీ ఆ బోటులో పార్టీ జరుగుతూ ఉంటుంది. ఆమె అరుపులు అక్కడి వరకు చేరవు. ఇంతలో టక్కర్ కూడా పైకి వస్తాడు. జెఫీర్ అతని కెమెరాను తీసుకుంటుంది. టక్కర్ దాన్ని తిరిగి ఇవ్వమని అడుగుతాడు. కానీ జెఫీర్ కోపంతో ఆ కెమెరాను నీటిలో విసిరిస్తుంది. ఈ ప్రాసెస్లో ఆమె కూడా నీటిలో పడిపోతుంది. బహుశా అవతల ఉన్న బోటు వరకు ఈదుకుంటూ వెళ్ళొచ్చనే ఆశతో ఈమె ఈదుతుంది. కానీ మధ్యలోనే స్పృహ కోల్పోతుంది. టక్కర్ ఆమెను నీటి నుండి బయటకు తీసి మళ్ళీ బోట్లోకి తీసుకొస్తాడు. అతడు ఆమెను మళ్ళీ కింద బంధించేస్తాడు. ఇప్పుడు అతని దగ్గర కెమెరా లేదు కాబట్టి అతను రికార్డింగ్ చేయలేడు. ఈ కారణంగా అతను జెఫీర్ను చంపే ప్లాన్ను వాయిదా వేస్తాడు. ముందుగా ఒక కొత్త కెమెరా కొనాలని అనుకుంటాడు. అందుకే అతను బోటు తీసుకుని ఒడ్డుకు బయలుదేరతాడు. కానీ వెళ్తూ జెఫీర్ను మళ్ళీ బోటు లోపల బంధించి వెళ్తాడు. మరోవైపు ఇప్పుడు పోలీసులు కూడా జెఫీర్ కోసం వెతకడం మొదలు పెడతారు. కానీ మోజెస్కు ఇంకా మనశ్శాంతి ఉండదు. అతను బీచ్ పార్కింగ్లోని సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తాడు. ఆ ఫుటేజ్లో జెఫీర్ వ్యాన్ తర్వాత టక్కర్ ట్రక్ కనిపిస్తుంది. దానిపై ట్రక్కర్స్ ఎక్స్పీరియన్స్ లోగో కూడా ఉంటుంది. ఇది చూసి మోజెస్ కొంచెం వెతికి ఆ ప్రదేశం అడ్రస్ తీసుకుని బోటు దగ్గరకు చేరుకుంటాడు. అతను బోటు ఎక్కగానే కింద నుండి జెఫీర్ అరుపులు వినిపిస్తాయి. అతను వెంటనే తలుపులు పగలగొట్టి కిందకు చేరుకుంటాడు. జెఫీర్ అతన్ని చూసి సంతోషపడుతుంది, ఆశ్చర్యపోతుంది కూడా. ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత కూడా ఇక్కడికి ఎలా చేరుకున్నాడని ఆమె అనుకుంటుంది. పైనుంచి ఏదైనా తీసుకురా, నేను ఫ్రీ అవ్వాలి, పోలీసులకు కాల్ చేయని జెఫీర్ అంటుంది. మోజెస్ పైకి వెళ్ళి ఫోన్ చేస్తాడు. కానీ అప్పుడే టక్కర్ అక్కడికి చేరుకుని అతనిపై దాడి చేస్తాడు. ఫోన్ పోలీసులకు కనెక్ట్ అవుతుంది. కానీ టక్కర్ మోజెస్ను మాట్లాడనివ్వకుండా అతని ఫోన్ను పగలగొట్టేస్తాడు. అంతేకాదు మోజెస్ను దారుణంగా గాయపరుస్తాడు. అయినా మోజెస్ ఓడిపోకుండా టక్కర్ను దాదాపుగా చంపేస్తాడు. కానీ అప్పుడే వెనక నుండి డేవ్ వచ్చి మోజెస్పై దాడి చేస్తాడు. ఎందుకంటే టక్కర్ నిజంగా ఏం చేస్తున్నాడో అతనికి ఇప్పటికీ తెలియదు. డేవ్కు జెఫీర్ అరుపులు వినిపించగానే అతనికి మొత్తం నిజం అర్థమవుతుంది. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. డేవ్ ఇంకేమైనా చేసేలోపే టక్కర్ అతన్ని కూడా చాలా దారుణంగా కొట్టి చంపేస్తాడు. ఇప్పుడు టక్కర్కు ఒడ్డున ఉండడం సురక్షితం కాదనిపిస్తుంది. అందుకే అతను బోటు తీసుకొని ఒక నిర్మానుష్యమైన ద్వీపం దగ్గరికి చేరుకుంటాడు. మోజెస్ను కూడా జెఫీర్తో పాటు పక్క మంచం మీద బంధిస్తాడు. మోజెస్ తన మనసులోని మాట చెబుతుండగానే టక్కర్ అక్కడికి వచ్చి ఇద్దరిని డెక్ పైకి తీసుకువెళ్తాడు. ఎందుకంటే తర్వాతి టేప్ను ఈరోజే రికార్డ్ చేయాలని అతను నిర్ణయించుకున్నాడు. ఈసారి అతను ఒక కొత్త పద్ధతిని అనుసరిస్తాడు. టక్కర్ ముందుగా డేవ్ శవాన్ని ముక్కలు చేసి నీటిలో వేస్తాడు. దాంతో షార్కులు అక్కడికి ఆకర్షితమవుతాయి. తర్వాత అతను మోజెస్ను నీటిలోకి తోసేస్తాడు. కానీ జెఫీర్ అతనికి షార్కులు ఉన్నప్పుడు అస్సలు కదలవద్దని ముందే చెప్పి ఉంటుంది. అందుకే మోజెస్ పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటాడు. అతని ఈ ట్రిక్ పనిచేస్తుంది. షార్కులు అన్నీ అతని వాసన చూస్తాయి కానీ దాడి చేయవు. కాసేపటి తర్వాత టక్కర్ అతన్ని మళ్ళీ బోటుపైకి లాగుతాడు. కానీ ఈసారి అతను మరింత క్రూరంగా మారతాడు. అతను మోజెస్ను చాలాసార్లు పొడుస్తాడు. తర్వాత మళ్ళీ అతన్ని నీటిలోకి తోసేస్తాడు. మోజెస్ ఇప్పుడు దాదాపు చనిపోయే స్థితిలో ఉంటాడు. కానీ అప్పుడే అతని దృష్టి పైన ఉన్న లైఫ్ గార్డ్ హెలికాప్టర్పై పడుతుంది.
అది జెఫిర్ కోసం వెతుకుతూ ఎగురుతూ ఉంటుంది. ఆ భయంతో టక్కర్ మళ్ళీ వాళ్ళను కిందకు తీసుకువెళ్ళి బంధిస్తాడు. మోజెస్ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. అతని శ్వాస ఆడుతున్నా చాలా నెమ్మదిగా ఉంటుంది. జెఫిర్ ఇదంతా చూడగలుగుతుంది. ఆమె ఏ పరిస్థితుల్లోనూ ఇంకా ఆలస్యం చేయాలనుకోదు. ఆమె తన చేతిని సంకెళ్ళ నుండి బయటకు తీయడానికి ప్రయత్నిస్తుంది, కానీ విఫలమవుతుంది. అప్పుడు ఆమెకు ఒకే దారి కనిపిస్తుంది. ఆమె తన బొటనవేలును విరగ్గొట్టుకుంటుంది. అలా చేస్తే చేతిని బయటకు లాగవచ్చని, కానీ చెయ్యి ఇంకా బయటకు రాదు. ఇక చివరి ఆశగా ఆమె తన పళ్లతోనే బొటనవేలును కొరికి పూర్తిగా వేరు చేస్తుంది. ఆమె చెయ్యి బయటకు రాగానే తొందరగా బంధనాల నుండి విముక్తి పొందుతుంది. అదే సమయంలో టక్కర్ కిందకు వచ్చి ఇంజెక్షన్తో ఆమెను మత్తులోకి పంపడానికి ప్రయత్నిస్తాడు. కానీ జెఫిర్ అతనికి చుక్కలు చూపిస్తుంది. అతన్ని గదిలోపలికి తోసి బయట నుండి తలుపు మూసేస్తుంది. ఇప్పుడు పైకి వెళ్ళి ఆమె బోటు సిస్టమ్ను స్టార్ట్ చేస్తుంది. కానీ టక్కర్ కూడా ప్రత్యామ్నాయ మార్గంలో పైకి చేరుకొని మొత్తం సిస్టమ్ను ఆపేస్తాడు. జెఫిర్ దగ్గర ఒకే ఒక అవకాశం ఉంది, పోరాటం లేదా చనిపోవడం. ఆమె టక్కర్తో భీకరంగా పోరాడుతుంది. అవకాశం దొరకగానే నీటిలోకి దూకుతుంది. ఎందుకంటే ఆమెకు ఎదురుగా ఒక ద్వీపం కనిపిస్తుంది. అక్కడ పెళ్లి రిసెప్షన్ జరుగుతూ ఉంటుంది. కానీ జెఫిర్ చేతి నుండి రక్తం కారుతూ ఉంటుంది. నీటిలో షార్కులు కూడా ఉన్నాయి. పైగా టక్కర్ కూడా ఒక చిన్న బోటు తీసుకుని ఆమె వెనకాలే బయలుదేరతాడు. జెఫిర్ ప్రాణాలు కాపాడుకుంటూ ద్వీపం వరకు చేరుకుంటుంది. కానీ ఆమె ఏదైనా చేసేలోపే టక్కర్ ఆమెను మళ్ళీ పట్టుకుంటాడు. ఆమెను స్పృహ తప్పేలా చేసి తిరిగి తన బోటుకు తీసుకొస్తాడు. ఈసారి టక్కర్కు నిజమైన ప్రమాదం మోజెస్ కాదు, జెఫిర్ అని పూర్తిగా నమ్మకం కలుగుతుంది. అందుకే ఈసారి అతను పాత్రలను మార్చేస్తాడు. ఇప్పుడు కుర్చీలో మోజెస్ను బంధిస్తాడు. హార్నెస్పై జెఫిర్ను వేలాడదీస్తాడు. తన కొత్త షోను రికార్డ్ చేయడానికి సన్నాహాలు ప్రారంభిస్తాడు. ఇంతలో అక్కడికి ఒక గ్రేట్ వైట్ షార్క్ వస్తుంది. దాన్ని చూసి టక్కర్ కూడా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆ షార్క్ రాగానే మిగిలిన షార్క్లన్నీ పారిపోతాయి. టక్కర్ చాలాసేపు ఆ షార్క్ను చూస్తూ ఉండిపోతాడు. చిన్నప్పుడు తనపై దాడి చేసింది ఇదేనని అతనికి గుర్తొస్తుంది. కానీ అతను ఇప్పటికీ ఆ షార్క్ను ప్రేమిస్తూ ఉంటాడు. అతని ప్రకారం అదే తన దేవుడు. తర్వాత అతను ఏమాత్రం ఆలస్యం చేయకుండా జెఫిర్ను నీటిలోకి వదిలేస్తాడు. కానీ జెఫిర్ ఇంకా పూర్తిగా స్పృహలోనే ఉంటుంది. టక్కర్ ఒక ఈట లాంటి ఆయుధం తీసుకుంటాడు షార్క్ను రెచ్చగొట్టడానికి. కానీ ఆ ఈటే అతని చేతిలోంచి జారి జెఫిర్ దగ్గరికి చేరుకుంటుంది. జెఫిర్ అదే ఈటెని తీసుకొని తనను తాను విడిపించుకుని నీటిలో పడిపోతుంది. అక్కడ ఆమె దృష్టి షార్క్పై పడుతుంది. ఆమె చాలా దగ్గర నుండి దాన్ని చూస్తుంది. షార్క్ ఆమె వైపు వస్తుంది, కానీ ఎలాంటి హాని చేయదు. బహుశా దానికి కూడా జెఫిర్లో ఏదో ప్రత్యేకత కనిపించి ఉంటుంది. ఆమె కూడా ఒక సర్వైవర్. జెఫిర్కు మరింత ధైర్యం వస్తుంది. ఆమె మళ్ళీ బోట్ ఎక్కుతుంది. టక్కర్తో భీకరంగా పోరాడుతుంది. టక్కర్ బలంగా ఉంటాడు. జెఫిర్ను దాదాపుగా పట్టుకుంటాడు. కానీ అప్పుడే వెనక నుండి తీవ్రంగా గాయపడిన మోజెస్ వస్తాడు. టక్కర్ తలపై ఒక ఇనుపరాడుతో కొడతాడు. టక్కర్ బ్యాలెన్స్ కోల్పోయి డెక్ నుండి నేరుగా నీటిలో పడిపోతాడు. నీటిలో పడగానే టక్కర్ గాయం నుండి రక్తం కారడం మొదలవుతుంది. రక్తం వాసనకు అతను అప్పటి వరకు తన దేవుళ్ళుగా భావించిన షార్క్లన్నీ అతని వైపు ఆకర్షితమవుతాయి. టక్కర్ భయంతో అరవడం మొదలు పెడతాడు. కానీ ఎవరు అతని మాట వినరు. కొన్ని సెకండ్లలోనే ఆ షార్క్లన్నీ అతనిపై దాడి చేసి అతన్ని ముక్కలు ముక్కలుగా చీల్చి చంపేస్తాయి. అతను ఇప్పటి వరకు అమ్మాయిల టేపులను ఎలా రికార్డు చేశాడో ఇప్పుడు అతని మరణం లైవ్ షో నడుస్తుంది. కానీ ఇప్పుడు దాన్ని చూసేవాళ్ళు ఎవరు లేరు. మరోవైపు జెఫిర్ ఫ్లేర్ గన్ తీసుకుని గాల్లోకి కాల్పులు జరుపుతుంది. ఆ సిగ్నల్ ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన వెలుగుతో పేలుతుంది. కాసేపటి తర్వాత దూరంగా సముద్రంలో ఒక పోలీసు బోటు కనిపిస్తుంది. బహుశా మోజెస్ అసంపూర్తిగా చేసిన కాల్ను ట్రేస్ చేసి ఆ సెర్చ్ టీం అక్కడికి చేరుకుని ఉంటుంది. బోటు దగ్గరికి రాగానే పోలీసులు జెఫర్ అలాగే మోజెస్ను రక్షించుకుంటారు. మోజెస్ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. కానీ జెఫిర్ అతన్ని పట్టుకునే ఉంది. అతన్ని వదిలిపెట్టాలనుకోదు. పోలీసు బోటులో కూర్చొని జెఫిర్ ఆ ద్వీపాన్ని చూస్తూ ఉంటుంది. అక్కడ ఆమె భయంకరమైన కల ముగిసింది. అటు మోజెస్ కూడా నెమ్మదిగా స్పృహలోకి రావడం మొదలు పెడతాడు. మోజెస్ ఆమె వైపు చూసి ఆమె చేయి పట్టుకొని చెప్పాను కదా, మనం ఏదో ఒక కారణం వల్లే కలిశాం అని అంటాడు. జెఫిర్ చిన్నగా నవ్వుతుంది. ఆ నవ్వులో భయం, నొప్పి ఉన్నాయి. కానీ అన్నిటికంటే ముఖ్యంగా బ్రతికి బయటపడ్డానన్న ధైర్యం ఉంది. తర్వాత వాళ్ళిద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఆ భయంకరమైన సముద్రాన్ని వెనక్కి వదిలేస్తూ హరిజోన్ వైపు వెళ్తారు. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.